శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అతి పవిత్రమైన వసంత నవరాత్రుల సమయం ఇది. సామాన్యంగా సంవత్సరంలో 4 ముఖ్యమైన నవరాత్రులు ఉన్నాయి. అందులో వేటికి లేని ప్రత్యేకత ఒకటి వసంత నవరాత్రులకు ఉంది. అదేమిటి అంటే, ఈ నవరాత్రుల ఆఖరి రోజు శ్రీరామనవమి. అంతే కదా! రేపు శ్రీరామనవమి. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా రేపు పూజ అయిపోయాక మీ దగ్గరలో ఉన్న ఆలయంలో కానీ, లేకపోతే టీవీలో కానీ ఎక్కడైనా సీతారామ కళ్యాణం వస్తుంది కదా! చూడండి. ఎందుకంటే ఎప్పుడో రామాయణ కాలంలో సీతారామ కళ్యాణం జరిగితే మనం అప్పుడు ఏ ఉపాధిలో ఉన్నామో, ఏ జన్మలో ఉన్నామో చూసామో లేదో గూడా తెలియదు. ఈ జన్మలో మన ఎదురుగుండా జరుగుతుంది. భద్రాచలం, ఒంటిమిట్ట లాంటివైతే మనకి టీవీలో గూడా వస్తాయి. అందుకని అవి చూడండి. లేకపోతే మీ దగ్గర ఉన్న ఆలయానికి వెళ్ళి సీతారామ కళ్యాణం చూడండి. ఆ సీతారామ కళ్యాణం చూస్తేనే సకల శుభప్రదం. చూడండి, ఇక్కడ బి. మోహన్ అని ఒక ఐడీ నుంచి ఒక సోదరి ఒక మెసేజ్ రాస్తున్నారు. ఏమిటంటే, ఏవండీ, రామాయణంలో పిల్లలు పుట్టే సర్గలు ఇలాంటివి మీరు చెప్పారు కదా! నాకు అలాంటి సర్గలు ఏమీ తెలియవండి. కానీ నాకు ఒక్క విషయం మాత్రం తెలుసు. ఏమిటంటే, రాముల వారి పాదాలు పట్టుకోవాలని అంటూ ఆ సంఘటన రాస్తున్నారు చూడండి. ఏమిటంటే, ఆవిడకి సంతానం లేదుట. దాంతో బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, తోటి వాళ్ళు వీళ్ళందరూ పిల్లలు లేరని చెప్పి అస్తమాను బాధ పెట్టేవారట. ఏవో సామెతలు ఉంటాయి కదా, కొన్ని కొన్ని. అవి కొన్ని చాలా బాధాకరంగా ఉంటాయి. ఏదో గొడ్రాలు ఇది అది అంటూ సామెతలు. అవి ఏవో కాలంలో ఎవడో ఏవో పుట్టిచ్చినవి. ఆ సామెతలు పెట్టి ఈవిని తిప్పేవారట. అలాగా 5 సంవత్సరాల పాటు బాధపడ్డారట. ఇంక చివరికి విరక్తి వచ్చి బయటికి వెళ్ళడం మానేశారట. ఎందుకంటే ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళారనుకోండి, మొట్టమొదట నీకు పిల్లలు ఇంకా కలగలేదమ్మా అని చెప్పి అక్కడే మొదలు పెడతారు. కలిగితే ఎలాగో ఎదురుగుండా ఎత్తుకుని వస్తారు కదా పిల్లలు. అలాంటప్పుడు అడగడం ఎందుకు? సామాన్యంగా పిల్లలు కలగలేదనో, లేకపోతే ఏదో ఉద్యోగం పోయిందనో ఇలాంటివి ఎవరికైనా ఉంటే పట్టించుకోకుండా వదిలేయండి. వాళ్ళ దగ్గర ఏదైనా శుభవార్త ఉంటే వాళ్ళే చెప్తారు. ఇలాంటి పాడు పనులు చేశారు అంటే అది వచ్చి ఖచ్చితంగా మీ జీవితం మీద కొడుతుంది. సర్లేండి, ఈ సోదరిని విపరీతంగా బాధ పెడితే ఇంకెక్కడికి వెళ్ళడం మానేశారట. చివరికి శ్రీరామనవమికి వాళ్ళ అమ్మగారి ఊరెళ్ళారట. వెళితే అక్కడ సీతారామ కళ్యాణం జరుగుతుందిట ఆలయంలో. వెళ్ళి అక్కడ ఆలయంలో కూర్చుని సీతారామ కళ్యాణం చూసి మురిసిపోయారట. మురిసిపోయి, శ్రీరామచంద్ర ప్రభు నాకు కొడుకువి నువ్వేనయ్యా అని అనుకున్నారట. ఆ రాముడి దగ్గర ఏడ్చారట. ఏడిస్తే మరి ఆయన ఊరుకుంటాడా చెప్పండి? విచిత్రం, సరిగ్గా పక్క సంవత్సరం శ్రీరామనవమికి 3-4 రోజుల ముందు పంచమి రోజు ఆవిడికి బాబు పుట్టేట. అంటే శ్రీరామచంద్రమూర్తిని నువ్వే నా కొడుకు అనుకున్నారు కదా, ఆయన కొడుకు రూపంలో వచ్చేసాడు అంతే. మన ఆర్తితో పిలవగలిగితే కనుక ఖచ్చితంగా పలుకుతాడు. ఏ భగవత్ స్వరూపమైనా మనం ఎప్పుడూ అలా పిలవం అంతే. మనకి ఎప్పుడు ఏమిటంటే, మనం చేసే పూజలన్నీ కూడా నాకు ఈ కోరిక కావాలి, ఫస్ట్ టైం చేస్తే ఇది వచ్చింది, సెకండ్ టైం చేస్తే ఇంకేదొస్తుందో, అలాగే ఎన్నిసార్లు చేసినా సరే అదే తప్ప, ఆహా ఎదురుగుండా ఉన్న సీతారాములు మా అమ్మా నాన్నో, లేకపోతే ఆ రామయ్య నా కొడుకో, అలాంటి అనుభూతితో పూజలో కూర్చోం. అలాంటి అనుభూతితో కూర్చోండి. భగవంతుడికి మనకి మధ్యలో ఒక కనెక్ట్ ఏర్పడుతుంది. అప్పుడు ఈ కోరికల చిట్టా, ఈ పొద్దంతా అవసరం లేదు. మనకి ఏది ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. ఏ సమయంలో ఏది మంచిదైతే అది ఆయనే అనుగ్రహిస్తాడు. అందుకు ఇదిగో ఈ జీవితమే ఉదాహరణ. రేపు సీతారామ కళ్యాణంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొని రాముల వారి అనుగ్రహానికి పాత్రులు కండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.